ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతాల్ఠానా గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చొక్కాల రాము ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి వేడుక R&R కాలనీ చింతాల్ఠానా గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాని గుండెల్లో ఉన్నాడంటే ఆనాడు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నారు. ఎందుకంటే ప్రతి పేదవాని ఇంట్లో ఇలా దేవుని పక్కన దేవుడు ఉన్నాడంటే ఒక రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అత్యోదయ కార్డు పెట్టి 30 కిలోల బియ్యం పెట్టింది మన రాయన్న సిరిసిల్ల జిల్లాలోనే అని మన అందరికీ తెలిసిన విషయమే. అదే రకంగా ప్రతి పేదవానికి కూడా ఆపద వచ్చినా కానీ ప్రతి స్టూడెంట్కి కానీ పేదవానికి కానీ 108 అయితే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు నవరత్నాలను పెట్టి సంక్షేమ పథకం ప్రజలకు తీసుకుపోయినాడు. ఈనాడు రాహుల్ గాంధీ గారు కూడా సోనియా అమ్మ గారు ప్రియాంక గాంధీ గారు కూడా మొన్న రాజశేఖర రెడ్డి గారు ఏమంటే నేను ప్రజలలోకి పాదయాత్ర చేస్తున్నా అని చెప్పిన సందర్భం కూడా మొన్న చెప్పడం జరిగింది. అదే తరహాలో ఇలా విజయవాడ నడిబొడ్డున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు ఘనంగా ఇలా రాజశేఖర రెడ్డి గారిని కూడా అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది మా ఆంధ్ర శ్రీరన్న గారు ఆధ్వర్యంలో కూడా అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాను. రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలతోని కాంగ్రెస్ పార్టీకి ముందుకెళ్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడ ఉన్నాడో ఆయన చావుకు మరణం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.